వీడియో విలాస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. వెల్కమ్ వన్స్ అగైన్. ఇంతకుముందు జరిగినటువంటి వీడియోస్లో ఆ రెండు వీడియోస్లో కూడా ఒక వీడియోలోనేమో మనం అసలు ఈ పూర్తి కోర్సులో ఏం చెప్తాం అనే దాని గురించి మాట్లాడాం. ఆ తర్వాత వీడియోలో ఇలస్ట్రేటర్ ఏంటి, ఆ ఇలస్ట్రేటర్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఇట్లాంటి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి మనం పూర్తిగా సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోతో పాటు మీ దగ్గర ఏమైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఉంటే మీరు కంటిన్యూస్గా దీంతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా మంచిదని నేను అనుకుంటున్నాను. లేకపోయినా పర్లేదు, ఈ వీడియో చూసిన తర్వాత గుర్తుపెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేసినా పర్లేదు. ఆర్ అట్లీస్ట్ హాబీస్లు కానీ ఎవరైనా ఉంటే చూసి ఆనందపడినా కూడా పర్లేదు. ఇలస్ట్రేటర్ అన్ని సాఫ్ట్వేర్ల లాగే స్టార్ట్ చేయగానే సాఫ్ట్వేర్ స్టార్ట్ చేయడం ఎట్లా మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. స్టార్ట్ బటన్, ప్రోగ్రామ్స్, అడోబ్ సూట్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ క్లిక్ చేస్తాం. అలాగే ఇలస్ట్రేటర్ని క్లిక్ చేస్తాం. మొట్టమొదటిగా ఈ స్క్రీన్కి వస్తాం. ఇది ఒకసారి మీరు గమనించినట్టయితే మొత్తం బ్లాంక్గా ఉంటుంది. సహజంగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకి ఇలస్ట్రేటర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి వెల్కమ్ స్క్రీన్ అనేది కనబడుతుంది అన్నమాట. ఈ వెల్కమ్ స్క్రీన్ దగ్గరికి వస్తాం యాక్చువల్గా అయితే. సో లేదు ఇలస్ట్రేటర్ వర్షన్ ఇవన్నీ ఏంటి చూడాలనుకున్నప్పుడు మనం అబౌట్ ఇలస్ట్రేటర్ అని కనుక ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీరు ఏ వర్షన్లో వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ దాన్ని మీద క్లిక్ చేయడం ద్వారా క్లోజ్ చేసేసుకోవచ్చు. అయితే ఒక్కసారి మనం ఇలస్ట్రేటర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఇంటర్ఫేస్ ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతున్న ఉద్దేశంతో ఫైల్ మెనూలోకి వెళ్ళి నేను న్యూ అంటున్నాను. ఇక్కడ కనపడేటువంటి ఏ ఆప్షన్ గురించి కూడా ప్రస్తుతం మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లిక్ ఓకే, అంతే. ఇప్పుడు ఒకసారి ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. చాలా భాగాలు కనపడుతున్నాయి మనకి ఇక్కడ. సో మొట్టమొదటిగా దీన్ని ఈ టాప్లో ఉన్నటువంటి రోన్ కనుక ఒకసారి చూసినట్టయితే పై భాగంలో ఉంది. దీన్ని ఈ మొత్తాన్ని కలిపి మనం ఇక్కడ నుంచి ఇంతవరకు తీసుకున్నట్టయితే అప్లికేషన్ బార్ అని అంటారు. కొన్నిసార్లు అడోబ్ వాళ్ళది మొత్తాన్ని కలిపి కూడా అప్లికేషన్ బార్ అని అంటున్నారు. కానీ టెక్నికల్గా చూసినప్పుడు అడోబ్ ఇన్ఫర్మేషన్లోనే మనకు ఉంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది అప్లికేషన్ బార్ అనుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మెనూ బార్ అవుతుంది. లేదా టోటల్గా ఈ మొత్తాన్ని కలిపి అప్లికేషన్ బార్ అన్నా కూడా నష్టం అయితే ఏం లేదు. దాని తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ రోలో మనకు ఉన్నటువంటిదే కంట్రోల్ ప్యానల్ అనొచ్చు, కంట్రోల్ బార్ అన్నా కూడా పర్లేదు. అలాగే మనకి ఎడం చేతి పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో టూల్ బాక్స్, ఇది కొన్నిసార్లు టూల్ బార్ అని కూడా పిలుస్తారు. పెద్ద నష్టం అయితే ఏం లేదు. అలాగే రైట్ సైడ్ కుడివైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్యానల్స్ ఉంటాయి. అంటే కొన్ని ఎడిషనల్గా అంటే ఒక్కొక్క ఆప్షన్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి కమాండ్స్ కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి మిగతా సబ్ ఆప్షన్స్, ఆ లోపల ఉండేటువంటి కొన్ని రకాల ఆప్షన్స్ని యాక్సెస్ చేయడానికి వాటిని యూజ్ చేసుకోవడానికి మనం ఈ ప్యానల్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. వీటి తర్వాత మనం క్లిక్ చేసి చూద్దాం ఏంటనేది. అలాగే మెయిన్గా ఇక్కడ మీకు పేపర్ లాగా కనబడుతుంది. ఈ మొత్తాన్ని వచ్చేసి మనకి ఇది డ్రాయింగ్ ఏరియా మనకి, లేదా వీటినే ఆర్ట్ బోర్డ్ అని కూడా పిలవచ్చు. డ్రాయింగ్ ఏరియా అనొచ్చు లేదా ఆర్ట్ బోర్డ్ అన్నా పర్లేదు. అడోబ్ టెర్మినాలజీలో దీన్ని మనం ఆర్ట్ బోర్డ్ అంటాం. ఆర్ట్ బోర్డుకి బయట ఉన్నటువంటి ఏరియాని స్క్రాచ్ ఏరియా అని పిలుస్తారు. ఈ స్క్రాచ్ ఏరియా వల్ల మనకి ఎటువంటి ఫైనల్ అవుట్పుట్లో దీని యొక్క అవసరం పెద్ద ఉండదు. ఏదైనా సరే మీరు ఫైనల్ అవుట్పుట్లో రావాలి, దాన్ని చూడాలనుకున్నప్పుడు ప్రతిది కూడా విత్ ఇన్ ఆర్ట్ బోర్డులో మాత్రమే ఉండాలన్నమాట. అలాగే ఒకసారి కింద వరుసలో బాటమ్ సైడ్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్క్రోల్ బార్స్ ఉంటాయి. ప్రతి సాఫ్ట్వేర్లో ఉన్నట్టు ఇవన్నీ కొంచెం విండోస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇవన్నీ కొంచెం చాలా సింపుల్ విషయాలే. కానీ విండోస్ కూడా నాలెడ్జ్ లేని వారి కోసం అని ఆలోచించి మాత్రం ఇవన్నీ చెప్తున్నాను. ఇటువైపు చూసినట్టయితే మనకి వర్టికల్ స్క్రోల్ బార్ ఒకటి ఉంటుంది, ఇటువైపు హారిజాంటల్ స్క్రోల్ బార్ ఉంటుంది. వీటిని డ్రాగ్ చేసి మనం స్క్రీన్ అటు ఇటు ఆర్ట్ బోర్డ్ని మనం మూవ్ చేసుకోవచ్చు. టోటల్ స్క్రీన్లో మనం మూవ్ అవ్వచ్చు. విత్ ఇన్ ద స్క్రీన్ లోపల ఇక్కడి నుంచి అక్కడికి ఎడం నుంచి కుడికి మన ఇష్టం ఎట్లయినా మూవ్ అవ్వచ్చు. అలాగే ఒకసారి ఈ స్టేటస్ ఏరియాని కనుక చూసుకున్నట్టయితే రకరకాల భాగాలు కనపడుతున్నాయి మీకు ఇక్కడ. ఒకటి వచ్చి ఇక్కడ మీరు ప్రస్తుతం ఏ టూల్ మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ టూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే సెలక్షన్ అని కనబడుతుంది. అంటే ప్రస్తుతం మీరు సెలక్షన్ టూల్లో ఉన్నారు. అదే మీరు వేరే టూల్ మీద క్లిక్ చేస్తే ఆ టూల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది, డైరెక్ట్ సెలక్షన్ అంటే. అయితే ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్ దీన్ని ఓపెన్ చేసి ఆప్షన్ చేంజ్ చేశారు అనుకోండి, కరెంట్ టూల్లో ఉంది, నేను తీసుకొచ్చి ఆర్ట్ బోర్డ్ నేమ్లో పెట్టాడు అనుకోండి, అక్కడ వేరుగా కనబడుతుంది. అటువంటి సమయంలో మీరు గందరగోళం లేదా తెగమగపడాల్సిన అవసరం లేదు. ఒకసారి కుడివైపు చూసుకున్నట్టయితే మనకి చిన్న ట్రయాంగిల్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి
షో ఆప్షన్స్లోకి వెళ్తే మనకు నచ్చినటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అన్డూస్ ఏంటి, డేట్ అండ్ టైం చూసుకోండి, ఇది క్లిక్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం డిఫాల్ట్గా అంటే స్వతహాగా మీరు ఇలస్ట్రేటర్ ఓపెన్ చేసినప్పుడు కనపడేది కరెంట్ టూల్లో ఉంటుంది. దాన్ని అట్లాగే ఉండనిద్దాం ప్రస్తుతానికి. అట్లా మీరు ఏ టూల్ మీద క్లిక్ చేస్తే ఆ టూల్కి సంబంధించినటువంటి టైటిల్ రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి స్టేటస్ బార్లో ఈ ఏరియా, ఈ పర్టికులర్ ప్లేస్ గురించి మనం అనుకోవచ్చు. అలాగే ఒకసారి కొంచెం ఎడమ చేతి వైపుకి వచ్చి చూసినట్టయితే మీకు ఇక్కడ ఆర్ట్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్, ఇక్కడ మీరు చూస్తుందని ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్ట్ బోర్డ్ అంటాం, ఇట్లాంటివి మనకు కావాల్సినవి క్రియేట్ చేసుకోవచ్చు. అయితే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మాక్సిమం మనకి ఇక్కడికి వచ్చేటికి 100 ఆర్ట్ బోర్డుల వరకు క్రియేట్ చేయొచ్చు. ఆ 100 ఆర్ట్ బోర్డులు ఉన్నప్పుడు, 100 అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ డ్రాప్ డౌన్ కనుక క్లిక్ చేసినట్టయితే ఆ నెంబర్ కనబడుతుంది. ప్రస్తుతానికి ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒకటి వస్తుంది. అంతకన్నా ఎక్కువ కనుక ఉంటే ఆ నెంబర్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆర్ట్ బోర్డ్ నావిగేటర్ అని పిలవచ్చు దీన్ని, ఆర్ ఆర్ట్ బోర్డ్ నావిగేషన్. ఇక్కడ చూసినట్టయితే మీకు టైటిల్ కనబడుతుంటుంది. సో ఒకటేమో నెక్స్ట్ బటన్, ఒకటి ప్రీవియస్ బటన్, ఇవి మీకు అర్థమైపోతున్నాయి. ఫస్ట్ లాస్ట్ ఉన్నటువంటి సంఖ్యను బట్టి 10 కనుక ఉంటే ఒకేసారి ఒకటో ఆర్ట్ బోర్డ్ నుంచి 10వ ఆర్ట్ బోర్డుకి జంప్ అవ్వాలంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ లాస్ట్ అనేది కనుక క్లిక్ చేసినట్టు వెళ్ళిపోతాం. లేదంటే 1 నుంచి 2కి వెళ్ళాలి, లేదా 2 నుంచి 1కి రావాలి, అట్లా అనుకున్నప్పుడు ప్రీవియస్ నెక్స్ట్ క్లిక్ చేసినా సరిపోతుంది. ఇవే కాకుండా మనం ఏదైనా సరే డిజైన్లో వర్క్ చేసేటప్పుడు రకరకాల మనం దాన్ని స్క్రీన్ని దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మొత్తంగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నట్టుగా అటువంటి సిచ్యువేషన్లో జూమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. జూమ్ అనేది కామన్గా ప్రతి సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఫిట్ ఆన్ స్క్రీన్ అన్నారంటే ఎగ్జాక్ట్గా స్క్రీన్లో మీకు ఆర్ట్ బోర్డ్ అనేది ఫిట్ అవుతుంది. లేదంటే మీకు నచ్చినటువంటి జూమ్ పర్సంటేజ్ని ఇవ్వచ్చు. సహజంగా స్క్రీన్లో కనపడేది అంటే ప్రింట్లో ఎట్లా వస్తుంది, స్క్రీన్ మీద అదే చూడాలనుకున్నప్పుడు 100% అనేది సహజంగా మనం పెట్టుకుంటాం. అది కాకుండా మీకు నచ్చినటువంటి పర్సంటేజ్ ఆ పర్టికులర్ సమయంలో మీకు ఏది అవసరం అయితే దాన్ని యూజ్ చేయొచ్చు. జనరల్గా అందరూ ఎక్కువ వాడేది ఫిట్ ఆన్ స్క్రీన్ ఒకటి పెట్టేస్తుంటాం, లేదంటే 100% అనేది ఒకటి వర్క్ చేస్తుంటాం, లేదంటే ఇంకా ఎక్కువ అవసరాన్ని బట్టి మనం 1200% మన ఇష్టం, 600 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రస్తుతానికి ఫిట్ ఆన్ స్క్రీన్ ఉంచడం వల్ల మీకు ఇంటర్ఫేస్ చాలా చక్కగా అర్థమవుతున్న ఉద్దేశంతో దీన్ని ఇలాగే వదిలేస్తున్నాం. సో ఒకసారి ఇప్పటి వరకు ఏదైతే మనం ఇంటర్ఫేస్ గురించి మాట్లాడామో దాని మొత్తాన్ని కొంచెం రీక్యాప్ అంటే మళ్ళీ ఒకసారి మాట్లాడి దాని గురించి మీకు అర్థమైందా లేదా అనేది, ఒకవేళ అర్థమైతే మంచిదే, అర్థం కాకపోతే ఇంకొకసారి అనటం వల్ల నష్టం అయితే ఏం లేదు. ఒకసారి టాప్లో చూసినట్టయితే అప్లికేషన్ బార్ అంటాం దీన్ని. అప్లికేషన్ బార్కి నెక్స్ట్ ఉన్నటువంటి బార్ని మనం కంట్రోల్ ప్యానల్ ఆర్ కంట్రోల్ బార్ అనుకోవచ్చు. లెఫ్ట్లో ఉన్నటువంటిది టూల్ బాక్స్ ఆర్ టూల్ బార్ ఆర్ ప్యానల్ ఎట్లా అని పలకచ్చు. రైట్ సైడ్లో ప్యానల్స్ ఉంటాయి మనకి చాలా. అదేవిధంగా బాటంలో ఒకసారి చూసినట్టయితే స్టేటస్ ఏరియా ఉంది, అలాగే స్క్రోల్ బార్స్ ఉన్నాయి మనకి. ఇవి కాకుండా మనకి ఆర్ట్ బోర్డ్ నావిగేటర్ అని ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఆర్ట్ బోర్డ్ నుంచి ఇంకొక ఆర్ట్ బోర్డ్కి వెళ్ళడానికి ఇది ఒక పద్ధతి, రకరకాలుగా వెళ్ళచ్చు. అలాగే జూమ్ ఉంటుంది కంపల్సరీ అన్ని సాఫ్ట్వేర్లో ఉన్నట్టు, ఇది కూడా యూజ్ చేయొచ్చు మనం. అవి కాకుండా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పేజ్నే మనం ఆర్ట్ బోర్డ్ అంటాం. ఈ పేజ్కి అవుట్ సైడ్ బయట వైపు ఉన్నటువంటి ఆ గ్రే ఏరియా మొత్తాన్ని మనం స్క్రాచ్ ఏరియా అంటాం. స్క్రాచ్ ఏరియాలో మనకు కావాల్సినవన్నీ ఉంచవచ్చు, కానీ ప్రింటింగ్ రావాలి అన్నప్పుడు, ఫైనల్ ప్రింట్అవుట్ రావాలన్నప్పుడు కంపల్సరీ దాన్ని ఆర్ట్ బోర్డ్ ఏరియాలో మాత్రమే ఉంచి మనం ఫైనల్ అవుట్పుట్కి పంపించడం జరుగుతుంది. ఇది సహజంగా మనకు ఉండేటువంటి ఇంటర్ఫేస్ విషయం.